నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీకైతే ఓకే కదా? అగ్రి డిసగ్రి? తప్పకుండా సార్. ఓకే, పర్ఫెక్ట్. సో మీ వాయిస్ కొంచెం Agreed, sir. డిలేడ్గా వస్తూ ఉంది. మీరు వైఫైలో ఉంటే మొబైల్ డేటాకి ఇట్లా స్విచ్ అవ్వండి. నేను ఒక వాయిస్ టెస్ట్ చెప్పనా? ఇంటర్నెట్ టెస్ట్ చేద్దామా? సార్ 1 సెకండ్. ఓకే, చెప్పండి సార్ ఒకసారి. ఇంటర్నెట్ టెస్ట్ చేద్దాము. నేను 1 చెప్తా, మీరు 2 చెప్పాలి. 1 చెప్తే 2 చెప్పాలా? ఓకే. అవును, నేను 1 2 3 4 5. 6 మీ ఇంటర్నెట్ డిలే ఉన్నది. డిలే ఉందా? నేను చెప్పిన నేను ప్రతి మాట ఆఫీస్లో మీకు డెలివర్ అవ్వడానికి టైం పడతా ఉంది. ఓ మీది మాత్రం నాకు క్లియర్ గానే అనిపిస్తుంది. నాకైతే మీకు కొంచెం డిస్టర్బెన్స్ లా ఉందేమో మరి. డిస్టర్బెన్స్ ఏం లేదు, అదే. డిలే ఉంది, వాయిస్ డిలే ఉంది. సరే, నో ప్రాబ్లం లే. ఇంతకీ Okay. బర్త్ టైం అంతా కరెక్టా? మోస్ట్లీ కరెక్టే సార్. ఏదైనా ఒక 2-3 మినిట్స్ అంటే యాక్చువల్గా నేను 2022లో ఇంతకుముందు మీ దగ్గర నేను తీసుకున్నాను. మీ లైక్ అపాయింట్మెంట్ తీసుకున్నాను సార్. అప్పుడు ఓకే, మళ్ళీ ఎందుకు మరి చెప్పించుకోవాలనుకుంటాను? రీసెంట్ టైమ్స్ లో వెరీ వెరీ టఫ్ సార్. అప్పుడు అన్నదానికి ఇప్పుడు జరుగుతున్న దానికి లాస్ట్ ఇయర్ లో బిజినెస్ పెట్టాము. అది కొంచెం వెరీ వెరీ టఫ్. అంటే లాస్ట్ ఇయర్ మొత్తం టోటల్ నిల్ సార్ యాక్చువల్గా. ఓకే, మరి మీకు ప్రిడిక్షన్ లో ఏం చెప్పాం మరి? ప్రిడిక్షన్ లో అప్పుడు బాగుంటుందని చెప్పారు. స్టార్టింగ్ 1-3 ఇయర్స్ బాగానే ఉంది. 2022 ఎండింగ్ లో చెప్పించుకున్నాను డిసెంబర్ మంత్ లో అప్రాక్సిమేట్లీ. Okay. 2023-24 బాగుంది. 25 మొత్తం డల్ అయిపోయింది. అప్పుడు మీరు చెప్పినప్పుడు ఈ రివర్స్ క్యాల్కులేషన్ లో కొంచెం నాకు తెలిసి కొంచెం కన్ఫ్యూజ్ ఉంది ఏమో నాకు అనిపించింది యాక్చువల్గా. అప్పుడు దీనికి రివర్స్ పాజిటివ్ క్యాలిక్యులేషన్స్ లేవు అప్పుడు, అంతేనా? దాని వల్ల నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి సార్ చిన్న చిన్న యాక్చువల్గా. సరే సరే సార్, షూర్ ట్రై చేద్దాం. మనం అప్పుడు అది తప్పకుండా. చెప్పాం కాబట్టి అదే కరెక్ట్ అని ఏం లేదు. తప్పు కూడా యాక్సెప్ట్ చేయడానికి ఆల్వేస్ రెడీ. కొంచెం చిన్న చిన్న ఉండే మీరు చెప్తున్న దాన్ని బట్టి అదే చిన్న మిస్టేక్స్ ఇక్కడ టఫ్ ఉందని చెప్పి ఎగ్జాక్ట్ నాకైతే టఫే వచ్చింది యాక్చువల్గా మొత్తం కూడా. ఓకే, మరి తప్పు వచ్చినప్పుడు మళ్ళీ చెప్పించుకోవాల్సిన పాయింట్ లేదు కదా? అది అంటే అట్లా కాదు సార్. ఇప్పుడు మీరు చెప్పిన దానికి క్యాల్కులేషన్స్ కొంచెం అటు ఇటు ఉంది కదా. అసలు మీతో ఒకసారి మాట్లాడితే నేను మళ్ళీ వద్దాం అనుకున్నాను సార్ యాక్చువల్గా. అది డేట్ ఉంది కదా అని చెప్పి అనుకున్నాను. కొంచెం మనకు ముందుకు రావడానికి నాకు పాసిబిలిటీ అవ్వలేదు లాస్ట్ ఇయర్ నుంచి కూడా. ఓకే నేను మళ్ళీ లాస్ట్ ఇయర్ వద్దాం అనుకున్నాను. ఈ టైం అంతా వెరీ వెరీ టఫ్ అన్నట్టు. ఓకే ఓకే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2025 లాస్ట్ ఇయర్ మీకు మంచిగా చెప్పాం కానీ చెడుగా జరిగింది, అంతేనా? లేదు మీరు ర్యాండమ్ గా చెప్పారు బాగుంది. మీకు నాకు 2033లో మాత్రం 32-33లో మాత్రం నాకు స్లో ఉంటుందని చెప్పారు యాక్చువల్గా. 32 కదా, 2022 ఇప్పుడు కాదు కదా, చెప్పినప్పుడు ఇప్పుడే. ఓకే సరే, ఆయన్ని మీది మీ బర్త్ టైమ్ ఒరిజినల్ టైమా? 6 AM కరెక్ట్? ఒరిజినల్ కరెక్టెడ్ టైం ఎంత మరి? అదే ఒరిజినల్ సార్. అప్పుడు నేను చెప్పిన ఇంట్లో పుట్టాను, నేను హాస్పిటల్లో పుట్టాను. ఓకే ఒరిజినల్ రెక్టిఫై చేస్తే మీరు అరౌండ్ 558 అయితే చెప్పినట్టు గుర్తు నాకు అప్పుడు. ఓకే, మళ్ళీ Rectify రెక్టిఫై చేసిన చేశా, 6-1 చేశాను అనమాట. 6-1 ఓకే సార్. ఓకే ఓకే, అప్పుడు సన్ రైజ్ ఒక 5 minutes డిఫరెన్స్ రాంగ్ క్యాలిక్యులేట్ చేసింది ఉన్నది. సరే, అవునవును సార్. అవును అది April 5th 1991. 5th April. అవునవునవును. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి అయితే? యాక్చువల్గా రైట్ నో నేను బిజినెస్ స్టార్ట్ చేసి సార్ 2022లో. ఏం బిజినెస్ అది? రియల్ ఎస్టేట్ సార్. రియల్ ఎస్టేట్ అంటే మీరు డెవలప్మెంట్ చేసి ఇస్తారా, ఓన్లీ కమ్యూనికేట్ చేస్తారా? అంటే ప్రస్తుతానికైతే ఓన్లీ మార్కెటింగ్ మాత్రమే చేస్తాం. ఓన్లీ మార్కెటింగ్. దానిలోనే వేరే మీకు వాళ్ళ లాస్ వచ్చిందా? లాస్ రాలేదు సార్. మేము 1 year లో అమౌంట్ అంతా స్టక్ అయిపోయాం మేము టోటల్గా. సరే చూద్దాం. మీరైతే కొనడం అమ్మడం కాకుండా మీరు వేరే వాళ్ళకి కన్సల్టెంట్ లాగా చెప్తారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా, అంతేనా? ఏజెంటే కానీ దీంట్లో కూడా ఫస్ట్ ప్రాజెక్ట్, సెకండ్ ప్రాజెక్ట్ 2023లో ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, 24లో ఒక ప్రాజెక్ట్ అయిపోయింది. ప్రాజెక్ట్ అంటే మీరు ఇన్వెస్ట్ చేయాలా? ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, సో అప్పుడు మీరు రియల్ ఎస్టేట్ డెవలపర్ అవుతారు అప్పుడు. అంటే ఇన్వెస్ట్ మీన్స్ ఇలా ఏంటంటే అడ్వాన్స్ సార్ మేము ఇచ్చేది. డెవలపర్ దగ్గరికి వెళ్ళి మేము అడ్వాన్స్ ఇచ్చి నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఒక ప్లాట్ బుక్ చేసుకుంటాను, ఒక 10% 5% టోకెన్ అమౌంట్ ప్లే చేస్తాను. సో నాకు రేట్ ఇంక్రీజ్ కాగానే నేను డైరెక్ట్ ఆయనకి రిజిస్ట్రేషన్ చేసేసి వర్కౌట్ చేసుకుంటాను. అట్లా కూడా కాదు సార్. యాక్చువల్గా ఇదేంటంటే ఇప్పుడు ల్యాండ్ లార్డ్స్ ఉంటారు కదా బేసిక్గా, వాళ్ళు ఒక 10 ఎకరాలు వెంచర్ వేశారు అనుకోండి, అప్రూవల్ తీసుకొస్తారు. అప్పుడు అవును, దాన్ని మొత్తం సేల్ చేయాలంటే వాళ్ళు బిట్లుగా ఒక 150 ప్లాట్లు 200 ప్లాట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇండివిజువల్ సేల్స్ చేయలేరు వాళ్ళు. రైట్. కంపెనీకి మేము అగ్రిమెంట్ రాయించుకుంటాం. ఒక 2 కోట్లు 3 కోట్లు వాళ్ళకి డిపాజిట్ చేసేసి మేము అగ్రిమెంట్ రాయించుకుంటాం. ఒక 1 year టైం పెట్టేసుకుని మేము అగ్రిమెంట్ రాయించుకుంటాం. అగ్రిమెంట్ రాయించుకొని కస్టమర్స్ మా కంపెనీ త్రూ సేల్స్ మేము కస్టమర్కి చేస్తాము. ఫస్ట్ ఏం చేసేవాళ్ళంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ కస్టమర్ టు డైరెక్ట్ ల్యాండ్ లార్డ్కి చేసేవాళ్ళం. ల్యాండ్ లార్డ్ డైరెక్ట్ కస్టమర్కి చేసేవాడు రిజిస్ట్రేషన్స్. డబ్బులు వీళ్ళందరూ మాకు ఇస్తారు కదా, కస్టమర్స్ మాకు ఇస్తున్నారు కదా పేమెంట్ అంతా కూడా. ఈ పేమెంట్ బల్క్ అమౌంట్ అంతా కూడా మేము ఒక 2 కోట్లు 3 కోట్లు వాళ్ళకి ఇచ్చేసి ఈ ప్లాట్ అని చెప్పి వాళ్ళకి డైరెక్ట్ కస్టమర్కి చేపించేవాళ్ళం ఫస్ట్లో. సెకండ్కి వచ్చేసరికి ఏం చేసినామంటే ఈ మేము ఇచ్చిన డిపాజిట్ డబ్బులన్నీ ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి వెళ్ళి మేము చేయించుకున్నాం డైరెక్ట్ మా పేరు మీద ఏజీపీఏ.
రైట్. మేము చేసుకుని సెకండ్ సారికి కస్టమర్లకు డైరెక్ట్ కంపెనీ త్రూ రిజిస్ట్రేషన్ చేసాం. ఓకే. మూడోసారి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మేము డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ లో ముందుకు వెళ్దామంటే ఒక దగ్గర అమౌంట్ లైక్ అది హైదరాబాద్ లో డిటిసిపి హెచ్ఎండి అని చెప్పేసి కొంచెం అది కొత్త రూల్స్ వచ్చేసరికి ఏంటంటే అమౌంట్ స్ట్రక్ అయిపోయింది మాది ఒక 1.5 CR దాకా. అర్థమైంది. ఇప్పుడు రైట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ లో అసలు మాకు ప్రాజెక్ట్ లేదు, అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా లేదు. 2023-24 లో ఎంత అంటే నేను యాక్చువల్గా 2020లో జీరో అంటే మీకు అంటే ఈవెన్ 2002 నుంచి అరౌండ్ చూసుకుంటే -10, -50, -100 లో ఉండేది. 2023కి వచ్చేసరికి +100, +200 వెళ్ళిపోయింది. మళ్ళీ 2025 వచ్చేసరికి మళ్ళీ న్యూట్రల్ అయిపోయింది. ఈవెన్ న్యూట్రల్ మీన్స్ అప్పుడు ఉన్న అప్పులకి ఇప్పుడు మళ్ళీ బయట అవి చూసుకుంటే అన్ని మన పేరు మీద ల్యాండ్ ఉంది కానీ అమౌంట్ ఫైనాన్షియల్ గా రొటేషన్ అవ్వట్లేదు. సరే, ఓకే, ఒక్కసారి చార్ట్ చూద్దాము. క్యాలిక్యులేషన్ సింక్ అయితే చెప్తా, లేకుంటే టాటా బై బై చెప్తా. ఓకే సార్. ఓకే. సో 5th April అదే తీసుకున్నాను. సో మీన లగ్నం వచ్చింది అండ్ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం వృశ్చిక రాశి వచ్చింది. కరెక్టే కదా? ఎస్, అవును సార్. ఓకే. ఇద్దరు బుధ నక్షత్రంలో ఉన్నారు. బుధుడు పుట్టినప్పుడు రెట్రో అయ్యాడు, తర్వాత డైరెక్ట్ అయిపోయాడు, నో ప్రాబ్లం. శుక్రుడు వచ్చేసేసి రవి నక్షత్రంలో ఉన్నాడు. రవిచంద్రులు ఇద్దరు బుధ నక్షత్రంలో ఉన్నారు. ఓకే, గుడ్. సో బుధుడు వచ్చేసేసి ద్వితీయంలో ఉన్నాడు, శుక్రుడు రవి నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, శుక్రుడు ఓకే, మోస్ట్లీ వక్రించట్లేదు. శని లాభంలో చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, అది 9కి కనెక్ట్ అయింది. ఓకే, గురువు అయితే వక్రించలేదు, శని అయితే కూడా వక్రించలేదు. సో మోస్ట్లీ సేఫ్. కాకపోతే శని చంద్రుని ఫాలో అవుతున్నాడు. రాహు రవి నక్షత్రంలో ఉన్నాడు. అదిగో శుక్రుడు రాహు ఒకే నక్షత్రంలో ఉన్నారనమాట. సో అది కొంచెం డిస్టర్బ్డ్. కాకపోతే ఇప్పుడు సెకండ్ హౌస్ లో ఉన్న మెర్క్యూరీకి కేతుతో కనెక్షన్ ఉంది కాబట్టి ఆయనకి దిగ్బలం వచ్చింది. అండ్ శుక్రుడికి దిగ్బలం ఏమీ రాలేదు, చతుర్థాధిపతితో కనెక్ట్ అయ్యాడు. వచ్చింది కదా, వచ్చింది చతుర్థాధిపతితో. కాబట్టి శుక్రుడే లీడింగ్. ఆ లీడింగ్ ప్లానెట్ అఫ్లిక్టెడ్ ప్లానెట్ అయినా కానీ సన్ చేత కంట్రోల్ చేయబడుతున్నాడు. అదొక మంచి విషయం. సో 12 అంటే మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ ఉన్నా ఓవర్కమ్ చేయగలుగుతాం. తర్వాత కుజుడు లాభంలో ఉన్న రాహుని చూస్తూ లాభానికి కనెక్ట్ అయ్యాడు. ఓకే, దట్స్ గుడ్. ఓకే, బాగానే ఉంది చార్టు లాభయోగ జాతకులు. కాకపోతే అదే గ్యాప్ ఆఫ్ డెసిషన్స్ అట్లాంటివి ఉంటాయి కానీ బట్ ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే, సరే, ఒక్కసారి టైం వ్యూకి వెళ్దాం. సో 91 నుంచి చెప్తా, స్టోరీ చెప్పను కానీ పాజిటివ్ నెగిటివ్ చెప్తా, చూడండి రిలేట్ అవుతుందా లేదా. ఓకే, 91 గురుభుక్తి జరుగుతూ ఉంది, బుధదశ గురుభుక్తి. కాబట్టి ఆ బుధుడి స్టార్లో ఉన్న మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి బుధుడికి రెట్రో ఉంది కాబట్టి మిక్స్డ్ ఆస్పెక్ట్. కాబట్టి కొంచెం బిట్ ఆఫ్ 6th లార్డ్ కూడా లగ్నంలో ఉండి రెట్రో ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇమ్యూనిటీ ఒక్కోసారి చిన్న హెల్త్ అట్లాంటి ఏయోటి ఇస్తాయి అనమాట. ఒక్కోసారి బ్రీత్ ఇవ్వచ్చు, ఒక్కోసారి ఓవర్ హీట్ ఇవ్వచ్చు, రకరకాలుగా పనిచేస్తాయి అనమాట. అది 91, 92. నో ఐడియా మీకు ఉందా? ఐడియా లేదా? చిన్నప్పుడు పర్లేదు సార్, బాగానే ఉంది. అంటే మేము పుట్టడంతోనే ఇంట్లో కలిసి వచ్చిందని చెప్పారు కొంచెం. ఓకే, సరే, తర్వాత ముందుకు వెళ్దామండి. మీకు డిఫికల్టీ ఛాలెంజింగ్ టైం చెప్తా. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ యురేనస్ ని కంజైన్ చేసి 10th హౌస్ సన్తో కూడా స్క్వేర్ అవుతుంది 96. 5 years ఉన్నప్పుడు మనం ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ చెప్తున్నాము. అప్పుడు ఫైనాన్షియల్ గా కానీ డెసిషన్ మేకింగ్ కానీ ఆ 96 ఆ ప్రాంతంలో ఇబ్బంది చెప్తా. ఏమన్నా కనిపించిందా లేదా? ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, మిగిలిన ఎలా ఉన్నాయి? ఫ్యామిలీ హెల్త్ అంటే ఫాదర్ కి కొంచెం బాగాలేదని చెప్పారు సార్ చిన్నప్పుడు. అంటే ఏమైంది? ఫాదర్ ఏం చేసేవాళ్ళు? ఏం బాగాలేదు అప్పుడు యాక్చువల్గా. అంటే డాడీ వేరే ఊర్లోంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు అప్పుడు. యాక్చువల్గా అంటే మనం రివర్స్ లో వచ్చారు అన్నట్టు. బేసిక్ గా ఫాదర్ వాళ్ళ ఇంట్లో ఉండాలి బేసిక్ గా. అక్కడ కొంచెం సరైన ఆపర్చునిటీ లేదని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఓకే, రైట్. వచ్చిన తర్వాత స్టార్టింగ్ 91, 92లోనే అప్పుడు ఆర్ఎంపీగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. విత్ ఇన్ 1 year లోనే మంచి ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది వాస్తవానికి. 91 నుంచి 95 వరకు. 96 లో ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఒక 2-3 years హెల్త్ బాగా ఇష్యూ అయింది. ఈవెన్ డెత్ వరకు వెళ్ళి కూడా మళ్ళీ ముందుకు వచ్చారని చెప్పారు ఇంట్లో. ఏదో మందు పెట్టారు అది చెప్తా ఉంటారు జనరల్ గా. అది జరిగింది. మొత్తానికైతే వరంగల్లో అప్పుడు ఏదో పెద్ద హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకెళ్తే క్యూర్ అయిపోయిందని చెప్పారు. ఓకే, అక్కడ హెల్త్ ఇష్యూ వచ్చింది. అదే 10th హౌస్ స్క్వేర్ నెటల్ సన్ జరుగుతా ఉంది, యురేనస్ తో వెళ్తా ఉంది కదా, చాలా అగ్రెసివ్ ఆస్పెక్ట్ జరిగింది. ఫాదర్ ఆర్ఎంపీగా చేశారు 91. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నుంచి ఇప్పుడు మా మ్యారేజ్ అవడంతోనే కెరీర్ స్టార్ట్ అయింది. అదే. ఓకే, తర్వాత ముందుకు వెళ్దాం. ఇక ఈ బ్యాడ్ ఆస్పెక్ట్స్ దాటిన తర్వాత ఒక 2-3 years తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ లో పోతా ఉంది. అంటే ఇప్పుడు 98, 99 ఇక ఎంత చేస్తే అంత, లేకపోతే ఏం లేదన్న సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ అనమాట. ఓకే, 99, 2000 మళ్ళీ ఇబ్బంది వచ్చినప్పుడు చెప్తా వస్తుంది.
మళ్ళీ ఇక్కడ చూడండి 10th హౌస్ 2004 ఆ ప్రాంతంలో మళ్ళీ ఒక కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్లోకి వెళ్ళింది. 10th హౌస్ ట్రైన్ నెటల్ వీనస్ అది రెట్రో రివర్సల్ కదా, అది బాగాలేదు. 10th హౌస్ స్క్వేర్ మిర్క్యూరీ బాగాలేదు. ప్రోగ్రెసివ్ మార్స్ 10,000 బాగాలేదు. సో 4, 5, 6 ఇదంతా చదువు ఎలా ఉంది, తర్వాత నెక్స్ట్ ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, పేరెంట్స్ హెల్త్ ఎలా ఉంది, 4 నుంచి 6 మధ్యలో ఛాలెంజెస్ చెప్తా. కనిపించాయా? వీనస్లో వీనసే జరుగుతున్నాడు. సో ఇక్కడ యాక్చువల్గా మా మదర్ కి ఆ రోజు ఆ టైంలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది సార్. యాక్చువల్గా హ్యాండ్ ప్యాచర్ అయిపోయింది టోటల్ గా. నాకు తెలిసి ఒక వన్ ఇయర్ అట్లా ఫుల్ హెవీగా స్ట్రగుల్ పడ్డాం అప్పుడు. అంటే ఏమన్నా బోన్స్ లాంటి ఇరిగాయా? ఏ లెవెల్? బోన్ లైట్ అంటే మామూలుగా చెయ్యి ప్యాచర్ అయింది సార్. మా హ్యాండ్ ఓకే. యాక్సిడెంట్ బైక్ పైన వెళ్తుంటే వేరే వాళ్ళు వచ్చి గుద్దారు అప్పుడు. ఓకే. ఫాదర్ కి ఏం కాలే కానీ లైక్ మదర్ కి మాత్రం కొంచెం ప్యాచర్ అయింది. నాకు బాగా గుర్తు అప్పుడు ఎగ్జాక్ట్ బాయ్స్ సినిమా టైంలో, ఎగ్జాక్ట్ 2003-4 టైంలో. ఓకే. ఆ టైంలో నేను చదువు కూడా అప్పుడు అంతవరకు బాగానే ఉండేది, కొంచెం 2007 వరకు బాగానే ఉండేది. డ్రాప్ అయిందా? 8th నుంచి టోటల్ డ్రాప్ అప్. నేను క్రికెట్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే ఆ టైంలో నేను సరిగా స్కూల్కి వెళ్ళేవాడిని కాదు అప్పుడు. ఓకే. ఇక ఇప్పుడు తెలియకపోయినా రేపొద్దున మళ్ళీ అటు సైడ్ ఎడ్యుకేషన్ వాడుకొని ముందుకు పోవాలంటే ఇవన్నీ ఇబ్బందికరమైన ఆస్పెక్ట్స్ అనమాట. ముందుకు అదే దెబ్బతింది కదా. మళ్ళీ పికప్ అవ్వలేదనుకో, మళ్ళీ టైం వచ్చినప్పుడు మనం వేరే నాలెడ్జ్ మేక్ చేసుకోవాలి తప్ప ఎడ్యుకేషన్తో వెళ్ళేదానికి ఇట్లాంటి బ్రేక్ ఆస్పెక్ట్స్ అనమాట. ఎందుకంటే బుధుడు వక్రి కదా. సో అట్లా దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వీనస్ 8th లార్డ్ అనమాట. 8th లార్డ్ అయ్యే వరకు ప్రమాదాలు. 6th and 8th ఆపరేట్ అవుతుంది కదా. కానీ లగ్నం మీద రవి ఉన్నాడుగా, అది కొంచెం సేఫ్ పాయింట్ అనమాట. అది లేకపోతే అది ఇచ్చేది కూడా అంటే ఆ మాత్రం బ్యాలెన్స్ చేయదు. తర్వాత ముందుకు వెళ్దాం. తర్వాత ఆస్పెక్ట్స్ ఏం రాలేదు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ అంటే మీరు ఏదన్నా ట్రై చేస్తే అవుతుంది, లేదంటే ఏది అవ్వదు, అంతే. అర్థమైందా? 8, 9, 10 మామూలుగా ఇప్పుడు మీ పేరెంట్స్ అయినా రికవరీ ముందు పోవడం అట్లా. మళ్ళీ వచ్చినప్పుడు చెప్దాం, వచ్చే వరకు ఏం లేదనమాట. తర్వాత ఎందుకంటే ఇప్పుడు డ్రాప్ అయింది కదా ఎడ్యుకేషన్, దాని తర్వాత ఏమి పికప్ ఆస్పెక్ట్స్ రావట్లేదు. పికప్ ఆస్పెక్ట్స్ రాకపోతే ప్రోగ్రెస్ జరగనియదు అనమాట. ఓకే. మళ్ళీ ఇబ్బందికరమైన ఆస్పెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ చూడండి, ప్రోగ్రెసివ్ సన్ నెటల్ సాటర్న్కి స్క్వేర్ అయ్యాడు 2013లో. ఓకే, అది ఒక బ్యాడ్ ఆస్పెక్ట్. దాని తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్కి అపోజిషన్, కానీ ఇక్కడ సన్ స్క్వేర్ కదా, ఇవ్వనివ్వడు అనమాట రివర్సల్ ఆస్పెక్ట్స్ని. కాబట్టి 13, 14, 15 ఇవన్నీ కూడా మీకు కెరియర్ లైఫ్ ముందుకు పోవడానికి పోనీయకుండా, కనీసంలో 16 వరకు పోనీయకుండా ఏమేం జరగాలో అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఈజీగా 2016 వరకు, దాదాపు 12 నుంచి 16 వరకు మీరు ఒక 10 జాబులు చేయొచ్చు, ఏది సెట్ కాకపోవచ్చు, ఇట్లాంటి అన్ని చెప్తా ఉంటాం అనమాట. అనిపించిందా లేదా? కరెక్ట్ సార్. 2000 నేను 6th లో నాది 5-6 లో 10th అయిపోయింది. 7th లో నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ లో చేయడానికి ఎన్ని జాబులు చేసినా నాకే తెలిసి, ఇంకా అంటే 3 months ఒక జాబ్, అంటే ఈ జాబ్ అని ఆ జాబ్ అని ఏం లేదు. ఇంకా దానిలో క్యాటరింగ్ అని డిఫరెంట్ కేటగిరీలో ఒక 100 times, అంటే మొత్తం ఒక 50 to 100 జాబ్స్ చేశాను దగ్గర. అది అలా అంటే ఎక్కడ నాకు ఫిక్స్ అవ్వలేదు. ఈ 16-17లో వచ్చిన ఆపర్చునిటీ ఏంటిది? అయితే లేదు సార్, కొంచెం 2010 to నేను 20 వరకు నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. బేసిక్ గా 10 to 20 ఏం చేశారు సినిమాలో? ఆర్టిస్ట్ గా చేశాను. ఎక్కడ నిలకడలేదు. ఒక 10 years బాగా ఫుల్ గా ట్రై చేశాను. ఆర్టిస్ట్ అంటే ఏం చేయాలి? యాక్టింగ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నట్టు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా అంటే మనం విజిబుల్ ఉన్నారా లేదంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లా? లేదు, విజిబుల్ గా కొన్ని సినిమాలు ఒక 20-25 లో చిన్న క్యారెక్టర్స్ అన్నట్టు, ఒక 5 minutes 10 minutes చిన్న అన్నట్టు. చిన్న సినిమాల్లో కొంచెం మంచి రోల్స్. ఓకే. అవి అనుకున్నంత స్థాయిలో మనకు రాలేదు. యాక్చువల్గా రాలేదు, రికగ్నైజేషన్ రాలేదు. ఇంట్లో ఫైనాన్షియల్ స్ట్రగుల్ అయ్యేసరికి ఏంటంటే ఆ 2015 ఎండింగ్ సంథింగ్ ఆ టైంలో నేను చిన్న జాబ్ ఒకటి చేయను మళ్ళీ దాంట్లో. ఏం జాబ్ అది? సినిమా ఇండస్ట్రీ బయట ప్రొజెక్టర్స్ అని చెప్పి. లైక్ మీ వాయిస్ దూరము దగ్గరికి వెళ్ళిపోతుంది, కొంచెం ఫోన్ సరిగా పెట్టి. ఇప్పుడు అంటే నాకు కొంచెం లైక్ ఏదో ఒక కైండ్ ఆఫ్ షవరింగ్ వస్తుంది సార్. యాక్చువల్గా అయ్యో మీరు కంగారు పడకండి, నేను ఎక్కడికి కంగారు లేదు సార్, కంగారు లేదు. అంటే నాకు కాల్ ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోకుండా. నేను అన్ఫార్చునేట్ వచ్చేసరికి నేను అన్ని ఏవి మాట్లాడాలన్నా సార్, సమ్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అంతే సార్, నో ప్రాబ్లం. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్లీ ఫార్చునేట్. అంటే నేను నాది యాక్చువల్గా February 11th ఉంది. నాది యాక్చువల్గా నేను ఆల్రెడీ వాట్సాప్ లో మీకు పెడతా ఉన్నాను, కానీ అన్ఫార్చునేట్లీ మీరు చూడగానే నాకు వాట్సాప్ లో అనుకోకుండా కనిపించింది. అది డిఫరెంట్ టైం అనుకోండి. అయితే ఆ 2015 ఆ టైంలో నేను ఒక చిన్న ప్రొజెక్టర్స్ జాబ్ లో చేశాను సార్ అప్పుడు. ఆ టైంలో ఓకే, ప్రొజెక్టర్స్ అంటే ఏం చేయాలి? ఈ బయట ఈవెంట్స్ చేస్తా ఉంటారు సార్, దానికి ప్రాజెక్టర్ మేనేజ్మెంట్. ఓకే, ఈవెంట్స్, చిన్న ఈవెంట్స్ వస్తూ ఉంటాయి. అది పార్ట్ టైం జాబ్ లాగా చేసేవాడిని. సినిమాలు చేసుకుంటూ అది అప్పుడప్పుడు ఇటు మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళేవాడిని. అటు సినిమాలు కూడా చేసేవాడిని. అప్పుడు ఒక 1 year దానిలో చేశాను. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల. ఓకే అండి, బ్యాక్. సరే రైట్.
సో ఆ 16-17లో ప్రొజెక్టర్ ద్వారా కొంతవరకు మనీ వచ్చింది. జస్ట్ గెట్ అన్ అవడానికి అంతే. Get on ఆ టైంలో 5,000-6,000 అట్లా వచ్చేది అంతే ఆ టైంలో. ఓకే. ఓకే. సో ఆ ఆస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. ఓకే. సరే ముందుకెళ్దాం. దాని తర్వాత మళ్ళీ డిఫికల్టీ ఆస్పెక్ట్స్ వచ్చినాయి. స్టేజ్ చెప్తా చూడండి. మళ్ళా 18లో 18 వదిలేండి, 19లో చూడండి. మళ్ళీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్, మళ్ళీ నెటలు జూపిటర్తో అపోజిషన్ వస్తూ ఉంది. అదే మార్స్కి సన్ స్క్వేర్ జరుగుతుంది కదా. మరి ఇదే టైంలో ఆ 17 నుంచి 19, 20, 21 వరకు కూడా ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్ ఇవన్నీ ఎలా ఉన్నాయి మరి? ఫ్యామిలీ హెల్త్ కాదు సార్, నేను ఆ టైంలో ఎగ్జాక్ట్ 16 ఎండింగ్ 17లో ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన. మళ్ళీ ఓకే. బిజినెస్ స్టార్ట్ చేస్తే అప్పుడు ఆ టైంలో ఒక 6-7 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన. మళ్ళీ దాంట్లో సమ్ ప్రొక్లైన్స్ అని చెప్పి ఉంటుంది, సినిమా ఇండస్ట్రీ మనకు కొంచెం ఫైనాన్షియల్ ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పి ప్రొక్లైన్ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాను నేను ఫ్రెండ్ కలిపి. ఓకే. జేసీబీ లాగా. అది మొత్తం లైక్ జేసీబీ నాకు అసలు జీరో నాలెడ్జ్. నాకు అసలు జస్ట్ మావాడి దాని ఇంటెన్షన్తో నేను ముందుకు తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ మొత్తం నేనే పెట్టినప్పుడు. ఓకే. అది కట్ చేస్తే 2017 నుంచి అట్లా పెట్టగానే నాకు అర్థమైపోయింది ఇది మొత్తం బోడిదలో వచ్చిన పన్నీర్ అని. ఓకే. రైట్. అది పెట్టిన అమౌంట్ 5కి అప్రాక్సిమేట్లీ అది ఒక 15 lakhs అయిపోయింది విత్ ఇన్ 3 years లో. ఓకే. ఇంట్రెస్ట్ తో కలిపి. నాకు అంటే ఇటు నాకు ఇన్కమ్ లేక నేను పెడితే అది కూడా మైనస్ అయ్యేసరికి ఇటు ఇన్కమ్ లేదు, ప్లస్ దానికి రావాల్సిన ఇంట్రెస్ట్ రావట్లేదు. అదే అర్థమైంది. అది డబల్ ఎఫెక్ట్ పడింది. ఈవెనింగ్ అది ఆ టైంలో ఇన్ కేసు గట్టిగా మాట్లాడితే సూసైడ్ రేంజ్కి వెళ్ళిపోయాం అప్పుడు. అర్థమైంది. ఇట్లా అంత ప్రెజర్, అంటే ఆ కైండ్ ఆఫ్ ప్రెజర్ ఉండేది లేదు బేసిక్ గా. అది అట్లా లాక్డౌన్ దాకా వెళ్ళిపోయింది. అదే ఇక 21కి మొత్తం కొలాప్స్ ఏమో కదా. 20 వరకు కొలాప్స్ సార్. 21లో ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ క్రెడిట్స్ అన్ని ఆల్మోస్ట్ ఒక 20 lakhs దాకా వెళ్ళిపోయింది. నాకు జీరో ఇన్కమ్ లాస్ట్ 10 years నుంచి వెళ్ళి దట్టు ఈ క్రెడిట్స్ అన్ని కూడా 20 lakhs దాకా వెళ్ళిపోయింది మొత్తం నేను కట్టాల్సినవి. బై డిఫాల్ట్ అక్కడ ఫ్రెండ్స్ ద్వారా తీసుకుని అడ్జస్ట్మెంట్ చేస్తూ వచ్చాను. 21లో ఏం జరిగిందంటే ఆఫ్టర్ కరోనా, కొంచెం సెకండ్ కరోనా తర్వాత అప్పుడు నేను రియల్ ఎస్టేట్ లోకి ఎంట్రీ ఇచ్చాను. 2019లోంచి నేను అప్పుడు ఫిక్స్ అయినా 2-3 సార్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి దెబ్బతిన్నాను. మనం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దనేది క్లారిటీ వచ్చింది. ఫిక్స్ వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో నేను చేయకూడదు, ఇది ఫిక్సింగ్ గా. ఏం చేస్తావో చెయ్యి, పోతే మన టైం మాత్రమే పోవాలని, డబ్బులు అయితే పోకూడదు ఇప్పటి నుంచి. గుడ్ అనుకుని రియల్ ఎస్టేట్ లోకి ఎంట్రీ ఇచ్చాను 2019లో. 19లోనా 21లోనా? 19లో స్టార్టింగ్ లైట్ గా అక్కడ తెలుసుకోవడం. మనకి జీరో నాలెడ్జ్ కదా రియల్ అదే ఎస్టేట్. ఎక్స్ప్లోర్ 10 years మనం సినిమాలో చేసాం కదా అప్పటికి. అవునవునవును. దీనిలో ఎంట్రీ వస్తే పలానా ఇట్లుంటది మీకు ఇంత ఇన్కమ్ వస్తా అని చెప్పి వాళ్ళు మోటివేషన్ చేసేవాళ్ళు. నేను అన్ని కంపెనీస్కి వెళ్ళి అట్లా అప్రోచ్ అయ్యి వచ్చేవాడిని. అసలు ఏంటి, వాట్ ఈస్ ద రియల్ ఎస్టేట్, వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్, వాట్ ఈస్ ద ఈ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది కొంచెం అట్లా తెలుసుకున్నాను 2019లో. ఇన్కమ్ ఏం రాలేదు అప్పుడు నాకు. 22 వరకు ఎందుకంటే 21 వరకు ఆస్పెక్ట్స్ ఎక్స్పెక్టెడ్ గా లేదు. ఆ 21 తర్వాతనే మీకు మరి బ్రేక్ ఈవెన్ 22 అరౌండ్ ద టైమ్ లోనే సార్. ఈ 21లో నాకు బ్రేక్ ఈవెన్ వచ్చింది లైట్ గా. అంటే ఎప్పుడు లాస్ట్ 20 years లో నా ఇన్కమ్ విత్ ఇన్ 3-4 months లో నాకు ఒక 5-6 lakhs వచ్చింది సార్ అప్పుడు. ఏది 2021 జూన్లో. ఓకే. జస్ట్ రిలీవింగ్ అవుతా ఉంది ఆస్పెక్ట్, ఇంకా పక్కా రిలీవ్ అవ్వలేదు అనమాట. ఓకే. అదే వీనస్ లో కేతు సంథింగ్. అవును, అది చిత్రదశ కదా. వీనస్ అంతా యోగించలేదు కదా, కాబట్టి మనల్ని డైరెక్షన్ చేంజ్ చేస్తుంది. ఓకే, గుడ్. ఇక్కడ నేను సినిమా ఇండస్ట్రీని మొత్తం కూడా పక్కన పెట్టేసి లాక్డౌన్ తర్వాత నుంచి వెళ్ళి సెకండ్ లాక్డౌన్ లో కూడా ప్రెజర్ ఏం చేయడానికి ఏం లేదు, స్కోప్ ఏం లేదు నాకు. అయిపోయినాయి. తీసుకున్న ఈఎంఐస్ అని చిన్న లోన్స్ ఉంటాయి, అదంతా వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెజర్ అన్నట్టు. అదంతా కూడా ఇంకా ఆ టైంలో ఖాళీగా ఉండడం, నేను ఎట్లా చేస్తే వర్కౌట్ అవుతుంది అని చెప్పి యూట్యూబ్ లో వీడియోలు చూడాలి, బిజినెస్ ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ ఉంటాయని చెప్పి అన్ని నెంబర్ ఆఫ్ టైం ఖాళీ ఉంది మనకు. అప్పుడే మీ ఆస్ట్రాలజీ వీడియోలు చూసాను వాస్తవానికి నేను. ఓకే, బ్యాక్. అయితే అప్పుడు కొత్తగా మనం నేర్చుకునేది ఏంటంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం చేయాలి, ఏం చేసినా పర్లేదు, పోతే మన టైం మాత్రమే పోవాలి, మన దగ్గర నుంచి డబ్బులు పోకూడదని ఫిక్స్ అయినప్పుడు నేను. గుడ్. 2021లో నేను చేసిందంటే వేరే కంపెనీలో ఇట్లా చేస్తే మా ఫ్రెండ్ సర్కిల్లో చెప్తుంటే వాళ్ళు ఒక 2-3 వేరే మనకు తెలిసిన వాళ్ళతో మనకు అనుకోకుండా మన దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేశారు. కమిషన్ బేస్ మీద మనకు కొంచెం అమౌంట్ అప్పుడు వచ్చింది మనకు. అంటే లాస్ట్ 10-15 years లో రాని ఇన్కమ్ విత్ ఇన్ 3 months లో వచ్చింది నాకు. గుడ్. అది రావడం వల్ల ఏంటంటే నేను మార్కెటింగ్ లో మనకు కొంచెం స్కిల్స్ ఉన్నాయని చెప్పి నాకు అర్థమైంది. అంటే ఇన్ని రకాల నేను అంతకుముందు 2009 నుంచి వెళ్ళి నేను ఒక 100 types ఆఫ్ జాబులు చేశాను. జాబ్స్ కానీ, బిజినెస్ కానీ, చిన్న క్యాటరింగ్స్ అని, ఇంకా నెంబర్ ఆఫ్ ఇది అదని ఏం లేదు. ఇంకా ఏది పడితే అందులోకి వెళ్ళడం రావడం ఎక్కడ కూడా స్టెబిలిటీ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమర్థమైందంటే రియల్ ఎస్టేట్ లో కైండ్ ఆఫ్ మనకు గ్రోత్ ఉందన్న విషయం నాకు అర్థమైంది. అంటే మనకు అక్కడ ముందు నుంచి కూడా మనకు గుడ్ విల్ ఉంది, మనం కష్టపడుతున్న విషయం ఉంది, కానీ రిజల్ట్ రాలేదు. కానీ మనకు మార్కెట్ లో ఫ్రెండ్ సర్కిల్ లో కానీ కష్టపడే పర్సన్ అన్న గుడ్ విల్ మనకు ఉందన్నట్టు అప్పటికి. దాని బేస్ మీద అనుకోకుండా మనకు ప్లాట్స్ తీసుకున్నారు, అక్కడ మనకు కొంచెం వర్కౌట్ అయింది. గుడ్.
అక్కడి నుంచి ఏం చేసాం, ఇదే అదని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ మొత్తం అప్పుడే లాక్‌డౌన్ నుంచి పక్కన పెట్టేసాం కదా ఆల్రెడీ ఇంకా. అవునవును. అప్పుడు 21లో మనం ఏదైతే స్టెప్ తీసుకున్నామో అక్కడికెళ్ళి మళ్ళీ నంబర్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇక 100కు 1000 టైమ్స్ ఎఫర్ట్స్ దీనిలో పెట్టడం స్టార్ట్ చేసిన అప్పుడు నేను. పెట్టి అక్కడ చేస్తుంటే సరైన కంపెనీ మనకు మంచి ఆపర్చునిటీ కోసం ట్రై చేస్తుంటే నాకెక్కడ ఆపర్చునిటీ దొరకలేదు నాకు. రైట్. దొరకకపోయేసరికి ఏం చేసామంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరం మా సినిమా ఇండస్ట్రీలో వేరే అతని ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఇద్దరం కలిసి మనమే కంపెనీ పెడదామని చెప్పి మేము 2022 ఎండింగ్‌లో మేము డెసిషన్ తీసేసుకొని కైండ్ ఆఫ్ అప్పుడు పెట్టేసుకొని మేము ఓన్‌గా చేసుకున్నాం. స్టార్ట్ చేసినాం ప్రాజెక్ట్. గుడ్. ఇది గుడ్. అప్పుడు ఆల్రెడీ అప్పటికే ఒక 20 లాక్స్ మైనస్‌లో ఉంటే మళ్ళీ ఒక 1 ఇయర్ బయటికెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినాం. ఇది ఏందంటే మా సొంత మేము ఆల్రెడీ 1, 2 ఇయర్స్, 3 ఇయర్స్‌కెళ్ళి గ్రౌండ్ వర్క్ చేసినాం. మాకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఎట్లా ఉంది మార్కెట్ ఏంది అంత ఒక ఐడియా వచ్చేసరికి అప్పుడు స్టెప్ తీసుకొని మేము ముందుకెళ్ళిపోయినాం. వెరీ గుడ్. అది 2023 జనవరి, ఫిబ్రవరి టైంలో మార్చ్‌లో మేము ఓపెన్ చేసినాం. వెంచర్ లాంచింగ్ లైక్ ఈ ఆఫీస్‌లో లాంచింగ్ చేసినాం. వెరీ గుడ్. ఈ 2022 వరకు ఏదైతే లేని ఇన్‌కమ్ ఉంటదో ఆ 2023 స్టార్టింగ్ వితిన్ 3 మంత్స్‌లోనే దగ్గర ఒక 5 CR టర్నోవర్ చేసినాం మేము అప్పుడు. వెరీ గుడ్. వెరీ గుడ్. 2023లో. వెరీ గుడ్. అది మాకేందంటే స్టార్టింగే మంచి గట్టి స్టెప్ పడిందన్నమాట. లైఫ్‌లో ఇంక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు మాకు వాస్తవానికి. వెరీ గుడ్. 23 అట్లా అయిన తర్వాత 23, 24 కూడా ఇంకో 23లో ఫస్ట్ ప్రాజెక్ట్ అయిపోయింది. 24లో కూడా మెల్లిగా ఇంకొక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇదేంటంటే మాకు పాత అప్పులు ఇక్కడ తీసుకున్నంత మేము బయటికెళ్ళి మొత్తం బయట ఇన్వెస్ట్‌మెంట్ నుంచి బయటికెళ్ళి తెచ్చినవన్నీ కూడా మొత్తం క్లియర్ బయటికెళ్ళేసాం. బయటికెళ్ళి తెచ్చాము. అంత ఇప్పుడు రూ. 1,00,00,000 మా దగ్గర రూపాయి లేకుండా మేము అవును. తీసుకొచ్చాం. అవును. మా కరెక్ట్. క్రెడిబిలిటీ మీద మేము తీసుకొచ్చాం. అవును. వాళ్ళందరికీ అందులో ప్లాట్లు అడ్జస్ట్ చేయడం గానీ, వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇవ్వడం గానీ, అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఒక్కొక్కరిని జరిపేసినాం మొత్తం అంతా కూడా. అవును. పాత అప్పులు కూడా ఏమన్నా 15, 20 లక్షలు కూడా చిట్టి చేసేసుకొని, ఒక 5 లాక్స్ చిట్టీలో 2, 3 బ్యాలెన్స్ చేసుకొని వాటిని కూడా క్లోజ్ చేసుకున్నాం. మళ్ళీ 24లో కొంచెం అనుకుని వేరే పెద్దదానికెళ్తున్నప్పుడు అక్కడ మాకు కొంచెం అమౌంట్ స్ట్రక్ అయిపోయింది. 24లో 24లో అడ్వాన్స్ ఇచ్చాము. ఆ 24 ఎండింగ్ నుంచెళ్ళి స్ట్రక్ అయిపోయాం మళ్ళీ. 25లో మళ్ళీ నిల్ అయిపోయింది. అంటే మేము గాడ్ గ్రేస్ ఏందంటే 23, 24లో మేము ఏదైతే సేఫ్ సైడ్ బిజినెస్ సేఫ్‌లో ఉన్నామో దాన్ని మేము బ్యాలెన్సింగ్ చేసుకొని ఆపుకున్నాం ప్రస్తుతానికి. 25 మొత్తం నిల్ అసలు ఏం లేదు అసలు. ఎందుకంటే అది టీటీసీ ప్రోగ్రెస్ లేదు. ప్రోగ్రెస్ జీరో అసలు. అంటే సెల్ అవ్వట్లేదా? ప్రాపర్టీ సెల్లింగ్ లేదు అవ్వట్లేదా? సార్. ప్రాజెక్ట్ మాకు కరెక్ట్ సమయానికి రాలేదు మాకు. ప్రాజెక్ట్ వస్తే సేల్ అయిపోతుంది మాకు. అంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే ప్రాజెక్ట్ ఫినిష్ అయినట్ట? నో కన్స్ట్రక్షన్ కాదు సార్. ఆ ప్రాజెక్ట్ మీన్స్ ఏంటంటే ఆ వెంచర్స్ తీసుకొని అప్రూవల్స్ రావాలి బేసిక్‌గా. ఓకే. ఓకే. అప్రూవల్ రావాలంటే గవర్నమెంట్ మారింది అప్పుడు మున్సిపల్ అప్రూవల్స్ అన్ని రావాలి. మున్సిపాలిటీ ఇవన్నీ లేఅవుట్స్ సార్. బయట లేఅవుట్ అవుట్‌స్కట్స్‌లో అప్రూవల్స్. లేఅవుట్స్ అంటే హెచ్ఎండిఏ గానీ, డీటీసీ గానీ లేఅవుట్స్ అప్రూవల్స్ వస్తాయన్నమాట బేసిక్‌గా. ఓకే. వాటికి మేము డబ్బులు ఇస్తే ఏంటంటే ఆ అప్రూవల్స్ రాకుండా కొంచెం అప్పుడు చిన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు. జీహెచ్ఎంసీ నుంచి ఇప్పుడు డీటీసీ నుంచి హెచ్ఎండిఏ మారుస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి కొంచెం కొత్త అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్ మార్చ్‌లో. ఓకే. రైట్. మేము ఇచ్చిన దానికి అక్కడ అమౌంట్ తీరా ఫైనల్ ఇంకొక 10 రోజుల్లో వస్తుందనంగా అప్రూవల్. అది మళ్ళీ ఆగిపోయి మళ్ళీ రీగా పెట్టాలి, మీరు కొత్త దాంట్లో పెట్టాలని చెప్పేసరికి మా అమౌంట్ స్ట్రక్ అయిపోయింది. అక్కడ మేము ఇవ్వాల్సిన అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసాము. మా దగ్గర సఫిషియెంట్ అమౌంట్ కొత్త దానికి పోదామంటే మా దగ్గర డబ్బులు లేవు. ఓన్లీ స్టక్ అయింది మీ సిచ్యువేషన్. స్ట్రక్ అయింది. దట్టు మళ్ళీ మేము మంత్లీ రెంట్ మెయింటెనెన్స్ ఎంత మాకు పడతా ఉండే. ఎవ్రీ మంత్ మాకు 3 to 5 లాక్స్ పడుతుంది మెయింటెనెన్స్ పడుతుంది. ఆఫీస్ రెంట్, జీతాలు, సాలరీస్ అన్ని కొంచెం పెద్దనే పెట్టామన్నట్టు. అయినా కూడా మేము లాక్కొచ్చాం. రైట్. లాస్ట్ ఇయర్‌లో వేరే ఇస్తే ఇప్పుడు ఈ మంత్‌లో ఒకటి వచ్చేది ఉంది. అది కూడా స్ట్రక్ అయింది. ప్రస్తుతానికి కొంచెం డిలే ఉంది. అది ఒకటి ఒకటి రావాలి, పెండింగ్‌లో పడింది యాక్చువల్‌గా అది. అది ఈ రోజు రేపు వాస్తవానికి ఈ రోజు రావాలి లెక్క ప్రకారం. ఈ రోజు రేపు వెయిటింగ్. దీనిలో కూడా ఒక 10, 15 ప్లాట్లు అమ్మేసాం కొత్త వెంచర్ తీసుకొని కూడా. ఇప్పుడు 2026లో. అప్పుడు 2025లో ఇచ్చిన అమౌంట్ 2025 ఏప్రిల్‌లో ఇచ్చిన అమౌంట్ ఇప్పుడు రిలీజ్ అయిందన్నమాట. అంటే ఆల్రెడీ వేరే దగ్గర ఇచ్చిన దానికి అది ఆగిపోయింది అనుకున్నాం కదా! అది కాకుండా మళ్ళీ కొత్త దానికి మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చాం. మళ్ళీ ఒక 1.5 CR. ఓకే. ఇప్పుడు ఇక్కడ స్ట్రక్ అయిపోయినాం సార్ ప్రస్తుతానికి. ఓకే. సరే. ఇప్పటిదాకా నేను చెప్పింది అంటే యాజ్ పర్ అప్డేటెడ్ క్యాలిక్యులేషన్‌తో ఒక 10కి ఒక 8 వరకు అన్నా రిలేట్ అయిందా? లేదంటే ఒక 2, 3 సరిపోయిందా? సరిపోయింది సార్. 8.5, 9 వరకు సరిపోయింది సార్ మోస్ట్‌లీ అంతా కూడా. మీరు ఇంతకుముందు కూడా చెప్పారు కదా ఆల్రెడీ. అంటే అప్పుడు ఏం గుర్తుండదు. మళ్ళీ ఇప్పటికిప్పుడు చెప్పుకోవాల్సిందే మనం. నాకు ఆల్మోస్ట్ అంతా గుర్తుంది సార్ మోస్ట్‌లీ. ఇప్పుడు మీరు చెప్పింది నేను రెగ్యులర్‌గా అప్పుడు నేను మిస్ చేసింది ఏంటిది? ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటిది? మరైతే అప్పుడు రెట్రో మీద మీరు చెప్పింది నాకు కొంచెం అది మీరు సరిగ్గా చూడలేదు. యాక్చువల్‌గా ఇప్పుడు ఈ 2025, 26లో ప్రోగ్రెషన్ ప్రోగ్రెషన్ వీనస్‌కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. కరెక్ట్. అది ఒకటి జరుగుతుంది యాక్చువల్‌గా. అది నాకు విపరీతమైన ప్రెషర్ పెడుతుంది నాకు అవునవును. ఎమోషనల్లీ అది ఫైనాన్షియల్లీ ఎక్కువ ఖర్చు చేస్తా ఉంటది. అది లవ్ ఉంటే లవ్ ఫెయిల్యూర్ చేస్తది. ఎక్స్‌పెక్టేషన్ 2022లో కూడా అదొకటి స్టార్ట్ అయింది లవ్ కూడా. ఓకే. అది ముందుకు పోనీయట్లేదు. నన్ను ఈవెన్ మ్యారేజ్ అవ్వడానికి కూడా నాకు ముందుకు పోనీయట్లేదు. అంటే అమ్మాయి చేసుకుందాం సరే అది దాని గురించి పక్కన పెడితే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ప్రెజెంట్ మెయిన్ కాబట్టి
ఇక్కడ ఈ 25 ఇప్పుడు ఏదైతే ప్రోగ్రెసివ్ మార్స్ ఈ వీనస్ కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. ఎస్, సిక్స్టైల్ ఇస్తుందో అది బేసిక్ గా మనం ఫస్ట్ మీరు అప్పుడు నాకు అది మంచిగా చెప్పుంటాం, మంచిగా చెప్పుంటాం. చెప్పినట్టు గుర్తు, నేను కూడా మంచిది కదా అనుకున్నా. అవును. రీసెంట్ టైమ్ లో కానీ ఇప్పుడు అదే మళ్ళీ ప్రోగ్రెసివ్ సన్ మళ్ళీ వీనస్ మీద నుంచి కూడా వెళ్తాడు. అది మంచి ఆస్పెక్ట్ కాబట్టి అది రివర్సల్ ఆస్పెక్ట్ ఇస్తుంది. అది కొంతలో కొంత పర్లేదని చెప్పినట్టున్నారు కదా, మరి టూ మచ్ లేదు, రెండు కూడా సిమిలర్ గానే రిజల్ట్ ఇస్తాయి. ఇప్పుడు అర్థమైందా? అవన్నీ అయిపోవాలన్నమాట. అవన్నీ అయిపోవాలి కాబట్టి ఫస్ట్ మీరు మెయింటెనెన్స్ ఫ్రీ మోడ్ లోకి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఇట్లాగే ప్రోగ్రెసివ్ వీనస్ కూడా ప్రోగ్రెసివ్ మనం మార్స్ మీదకి వెళ్తుంది మళ్ళీ ఇప్పుడు. అవునవును, వెళ్తుంది. కరెక్ట్. ఈ మూడు ఉన్నాయి ప్రజెంట్ నాకు. ఈ మూడు దాంట్లో నేను ఏమనుకున్నానంటే, మీరు చెప్పిన దాంట్లో చాలా చోట్ల ఏం చెప్పారంటే ప్రోగ్రెసివ్ సన్ వీనస్ మీదకి వెళ్తే బ్యూటిఫుల్ ఉంటది, అవును, బ్యూటిఫుల్ గా ఉంటది అని చెప్తాను. రెట్రో రివర్సల్ అప్లై చేయలేదు కాబట్టి డెఫినెట్లీ మీ ప్రిడిక్షన్ నేను తప్పే చెప్పుంటాను. అయితే ఆ 3 మిస్టేక్ అనుకునేసరికి ఇది ఒకటి 20లోనా మీరు చెప్పించుకుంది? ఎప్పుడు? 2022 డిసెంబర్. ఓకే. రైట్. ఆఫ్టర్ దట్ నుంచి నేను ఎక్కువ రెగ్యులర్ గా మీకు ఖచ్చితంగా నేను వీడియో చూస్తాను ఉంటా, ఖచ్చితంగా సార్, చూడకుండా ముందుకెళ్ళండి. అవునవును. ఈ స్టడీస్ లో కూడా రెట్రో రివర్సల్ అప్లై చెప్పలేదు మీరు. యాక్చువల్ పాత దానిలో కూడా మీరు అవి అప్పటికిప్పుడు కొన్ని చిన్న రూల్స్ మార్చారు, చిన్నగా. అదే మనం దెబ్బలు తినే కొద్దీ మార్చుకోవాలి, తప్పదు కదా. అవునవును, అది చిన్న అర్థమైంది. మీరు చెప్తుంటే నాకు అర్థమైంది. అది ఎవరైనా మిస్టేక్ చేస్తారు, అది ఏముంది కానీ ఈ జనరల్ అసలు అది మిస్టేక్ అని తెలిస్తే కదా. తెలీదా? అదే లేదు సార్, ఇంత మందిలో ఇంత ఓపెన్ మీరు డేర్ ఇంత చెప్పడమే అసలు హ్యాట్స్ ఆఫ్ మీకు. ఎవరు ఇట్లాంటి డేర్నెస్ ఎవరు చేయరు కదా బేసిక్ గా. అవును, మనం ఇప్పుడు మనం తప్పు చేస్తున్నాం అనుకో, యూజర్ నువ్వు చేసిన అన్ని తప్పే అంటే మొత్తం కెరీర్ అంతా పోయినట్టేగా మామూలుగా. బట్ మనం అవన్నీ ఆలోచించకుండా వెళ్ళిపోతున్నాం. మనం డెసిషన్ మనం ఖచ్చితంగా తీసుకుంటాం సార్. మీరు చెప్పిందే చేసుకుంటూ పోవాలని అట్లా కాదు కదా సార్. మేము ఆ డెసిషన్ తీసుకుంటాం. మీరు ఏంటంటే కొంచెం వేసేటప్పుడు స్టెప్ కొంచెం గట్టిగా వేయాలా, కొంచెం ఆచి చూసి చేయాలనేది మాకు ఒక ఐడియా ఉంటుంది అన్నట్టు బ్యాక్ ఎండ్ లో. కరెక్ట్. ఇట్స్ ఆల్ అబౌట్ నాలెడ్జ్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ నాలెడ్జ్. మీకు వక్రత్వాల గురించి ఏ గ్రంథాల్లోనూ నేను ఏదైతే కన్సిడర్ చేస్తున్నానో ఆ విధంగా ఎక్కడ రాసినవి కాదనమాట. మనగా మనము నెంబర్ ఆఫ్ చార్ట్స్ నుంచి ఎక్స్పీరియన్స్ చేసినవి ఒక ఆల్గారిథం లాగా బిల్డ్ చేసుకొని మనం చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు. ఎనీవే, ఇప్పుడు చాలా క్లారిటీగా మీకు పని చేస్తుంది చూసారుగా. ఇప్పుడు మీకు వెస్టర్న్ ఆస్పెక్ట్స్ కూడా అర్థమైపోయాయి. నాకు వెస్టర్న్ లో గట్టి దిట్ట సార్. నేను వెస్టర్న్ లో మీరు చెప్తున్నది అంటే వేరే ఇంకోటి అవన్నీ నేను సరిగా అబ్జర్వేషన్ చేయలేదు. ఈ మధ్యలో బిజినెస్ చేయడం వల్ల మధ్యలో 2022-23 సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎప్పుడైతే స్ట్రగుల్ స్టార్ట్ అయినా మళ్ళీ మీరు రీసెంట్ గా 2025 జూన్ జూలైలో మీరు పెట్టారు క్లాసెస్. రైట్. అంటే లైక్ మీరు 2024 ఎండింగ్ నుంచి పెడతా ఉన్నారు, రెగ్యులర్ వీడియోస్ చూస్తున్నాను నేను డైలీ. అవునవును, రీసెర్చ్ కాల్స్ స్టార్ట్ అయ్యాయి కదా. అది టైం మార్నింగ్ 6 ఈవినింగ్ 6 ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. మనకు మనం లైఫ్ ముందు పోవట్లేదు. రైట్. అది ఏదైనా కానీ ఇంకా చూస్తా ఉంటే ఏదో కొంచెం కొత్త పాయింట్ వస్తా ఉంటది మనకు కూడా. అవునవును, కరెక్ట్. సో బేసికలీ ఇవి దాటాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా మ్యాజిక్ లాజిక్. ఓకే, అది దాటేంత వరకు కూడా అది ఎక్స్పెక్టెడ్ గా మూవ్ చేయదు. కాబట్టి అంటే మీకు రవి దశ 6 and 8th లార్డ్ కదా ఫాలో అయ్యేది. అర్థమైంది? ఆ శుక్రుడు లీడింగ్ కదా. సో శుక్రుడు చూడండి, రవి దశ జరిగింది 22 నుంచి మీకు బ్రేక్ ఈవెన్ అయినాయి, మనీ వచ్చాయి. రవిని 2 parts చేయండి 6 years ని. ఓకేనా? ఎందుకనంటే ఆయన 6th లార్డ్ అయ్యి 3rd కనెక్ట్ అయ్యాడు అనుకో. ఎందుకంటే ఇప్పుడు శుక్రుడు, మీకు చెప్తాను లాజిక్, శుక్రుడు అష్టమాధిపతి ఇచ్చి తర్వాత తృతీయాధిపత్యం ఇస్తాడు. కానీ ఫస్టే మీకు తృతీయాధిపత్యం ఇచ్చి తర్వాత అష్టమాధిపత్యం ఇస్తున్నాడు. అది ప్రాబ్లం అనమాట. అర్థమైందా? ఎందుకంటే రవి యొక్క నక్షత్రాది బుధుడిని కంట్రోల్ చేసేది శుక్రుడు. కాబట్టి శుక్రుడు ఫలితం ఇచ్చాడు, 3rd house ఫలితం ఇచ్చి మంచి ఫలితాలు ఇచ్చాడు. సెకండ్ హాఫ్ లో కొంచెం ట్విస్ట్ నలుపుతున్నాడు, కానీ మిమ్మల్ని బాటమ్ కి పడేయడు అనమాట. కాకపోతే స్టక్ అవుతాయి. కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు ఎవ్రీ మంత్ 5 lakhs పోతా ఉన్నాయి అని అంటే మనకి చాలా అయిపోద్ది కదా, స్టక్ అయిపోతా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ చేంజెస్ వరకు ఉంటుందా లేదనంటే మధ్యలోనే మీకు రిలీఫ్ వస్తుందా తెలియదు కదా, చెప్పలేం కదా, చేతిలో లేని. కాబట్టి సో వీలైనంత వరకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉండేదానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకే, సో ముందుకెళ్ళి. సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్. యాక్చువల్ గా ఇప్పుడు రవి బుధ నక్షత్రంలో ఉన్నాడు. బేసిక్ గా రవి బుధ నక్షత్రంలో ఉన్నాడు. బుధుడిని కంట్రోల్ చేసే ప్లానెట్ శుక్రుడు. బుధుడు ప్రెసెంట్ రిట్రోగ్రేడ్ ప్రెసెంట్ 2026 ఎండింగ్ వరకు కూడా మీనంలో ఉన్నాడు. మీనంలో ఉన్నప్పుడు రవి బుధ నక్షత్రంలో ఉంటే బుధుడు ఓన్ నక్షత్రం కాబట్టి గురు ఫలితాలు ఇవ్వాలి సార్. బేసిక్ గా వీనస్ రాడు కదా నెక్స్ట్. అవును, అప్పుడు రవే కంట్రోల్ చేస్తాడు. అయినా గానీ అప్పుడు నీచత్వము వర్గోత్తమం అప్లై అవుతుంది కదా. ఓకే, అప్పుడు కూడా అప్లై అవుతుంది. ఓకే, అది ఇప్పుడు 26 వరకు కదా. ఇప్పుడు 27కి వెళ్ళామనుకో. ఓకే, ఇక్కడ చూడండి 27కి వెళ్తే మళ్ళీ మేషంలోకి వచ్చేస్తాడుగా. అవును, అంటే ఇప్పుడు మీరు ఆ ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్ ని నమ్మి అట్లా డిసైడ్ చేయలేం. ఒకటి. రెండోది చూడండి, మీకు అది సరే, అది వదిలిపెట్టినా ఈ ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్ కి సెక్స్టైల్ ఇచ్చేది, ప్రోగ్రెసివ్ సన్ వీనస్ ని కంజైన్ చేసేది, అది దానికి ఆన్సర్ చెప్పలేం మనకి. ప్రోగ్రెసివ్ 2026-27 వరకు ఉంది. మోస్ట్లీ 27 లో అది కంజంక్షన్ దాదాపు అది 28 వచ్చేంత వరకు, రిలీవ్ అయ్యేంత వరకు కూడా అది టార్చర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి
2 more years స్లోగానే ఉంది. కాబట్టి మనం సో రవిని 2 halves గా తీసుకొని మనం రిజల్ట్స్ ని తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఏదో ఆడికి గుర్తుదృష్టి ఉండడం వల్ల కొంచెం కాపాడుతుంది అనుకోవచ్చా సార్ అప్పుడు? అంటే అంతే అయితే మొత్తానికి పడిపోదు మీరు, లైక్ మొత్తానికి మళ్ళీ బ్యాక్ ఏమి వెళ్ళిపోరు లైఫ్ లో కానీ, బట్ అట్లా స్టక్ అన్నమాట. మళ్ళీ తర్వాత చూడండి మీకు 28 కి మీకు కూడా తెలిసింది కదా, ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ సన్ కి సెక్స్టైల్ ఇస్తుంది, 28 to 29. అది ఎక్సలెంట్ ఆస్పెక్ట్ కదా. ఇప్పుడు మెర్క్యూరీ డైరెక్ట్ అయిపోయాడు, అర్థమైంది. ఆ రెట్రో వెనక్కి వెళ్తే మీరు అట్లా కన్సిడర్ చేయొచ్చు, వర్రీ అవ్వచ్చు. కానీ ఫాస్ట్ గా మూవ్ అయిపోతున్నాడు అనమాట మేషానికి. ఇప్పుడు 26 కి మనం ఇలా తీసుకున్నాం, 27 ఏప్రిల్ కి అలా తీసుకున్నాం. అసలు ఆ ఏప్రిల్ అంటే కొన్ని నెలల ముందే అది వచ్చేస్తాడు కదా మేషానికి, అర్థమైందా? సో కాబట్టి డిసెంబర్ కి వస్తుంది సార్. ఎగ్జాక్ట్ నేను క్యాల్కులేషన్ మంత్ వైజ్ చేసుకుంటే డిసెంబర్ కి వచ్చేస్తున్నాడు. మరి డిసెంబర్ కి వచ్చేస్తున్నాడు అంటే మరి ఎక్కడ లిఫ్ట్ అవుతుంది? లిఫ్ట్ అవ్వట్లేదు కదా. అప్పుడు వీనస్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఊరుకోడు కదా. వీనస్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ చెప్పారు యాక్చువల్గా. మనకు ఎవరైతే ఆపోజిట్ పర్సన్స్ ఉంటారో, లైక్ అంటే ఇప్పుడు ఉంటుంది కదా జనరల్ వీనస్ మనకు ఆపోజిట్ గా మీన లగ్నానికి. అవును, రిట్రో అయ్యి మనకి ఏదైతే పొజిషన్ మళ్ళీ అవును. అసలు ఇప్పుడు వీనస్ డైరెక్ట్ ఫలితాన్ని ఇవ్వట్లేదు, వీనస్ దశ జరగలేదు కదా, అర్థమైందా? వీనస్ దశ అది అయిపోయింది, అది పని చేయలేదు, అది అర్థమైపోయింది కదా. వీనస్ స్టార్ లో ఎవరు లేరు, వీనస్ స్టార్ లో సన్ను పని చేయాలి. కానీ ఆ వీనస్ పని చేసినప్పుడు అసలు మనకి దశ అంతా ఫెయిల్ అయింది కదా, దశ అంతా రిజల్ట్ ఇవ్వలేదు కదా, వీనస్ అంతా కొలాప్స్ కదా. అందుకే సన్ ఫలితం ఇచ్చాడు, లిఫ్ట్ చేశాడు, స్టక్ అంతే ఇప్పుడు, అర్థమైందా? సో మనం ఆస్పెక్ట్స్ మీ దానిలో మోర్ దెన్ దశ కన్నా ఆస్పెక్ట్స్ బలంగా పనిచేస్తున్నాయి, అబ్జర్వ్ చేశారా? అంత ముందు మనకు తెలియదు, ఆస్పెక్ట్స్ అయితే పనిచేస్తున్నాయి దశ కంటే కూడా. అవును, దశ బేసిక్ గా మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇంకోటి చెప్పారు నాకు. అంటే జనరల్ మీరు దాంట్లో చెప్తుంటే ఈ 11th లో ఉన్న గ్రహం ఏదైతే ఉందో డైరెక్ట్ ఇండివిజువల్ డైరెక్ట్ గా మనకు రిజల్ట్ ఇచ్చేస్తుంది అని చెప్పి కూడా ఒక సందర్భంలో చెప్పారు. అవును కరెక్ట్. ఇప్పుడు సన్ స్టార్ చేసిన రాహు లాభంలో ఉండి రాహు ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ రైట్ నో జరిగేది కూడా నాకు రవిలో శని జరుగుతుంది. అంటే అక్కడ రాహు, అది సన్ స్టార్ లో 2 గ్రహాలు ఉన్నాయి కదా యాక్చువల్ గా. అవును, అప్పుడు సన్ స్టార్ లానే కదా తీసుకోవాల్సింది. అవును, సన్ స్టార్ లో మెర్క్యూరీ కాబట్టి మెర్క్యూరీనే తీసుకోవాలి. జూపిటర్ ఇస్తారు. అవును మెర్క్యూరీ మళ్ళీ అంత దూరం అవసరం లేదు, మెర్క్యూరీ వరకే, అది మీనం వరకే. లగ్నం అంటే మనల్ని నిలబెడుతుంది, ఆ లగ్నం భావం అనేది నిలబెడుతుంది. కానీ ఇక్కడ మనం రాంగ్ స్టెప్స్ తీసుకుంటేనే కాంప్లికేట్ అవుతుంది, తీసుకోపోతే చాలు, యూ విల్ బి సస్టైన్డ్. ఓకే, ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు దీన్ని ఇలా చేయొద్దు, అలా చేయాలి, మళ్ళీ ఇంకా ఎంత మనీ పుల్ చేయాలి, అట్లా ఏం చేయకూడదు అనమాట. ఉన్నదానికి ఇప్పుడు మీరు ఆల్రెడీ క్లియర్ అయ్యి న్యూట్రల్లో మెయింటైన్ అవ్వగలుగుతున్నారు అనుకోండి, ఇంకో 2 ఏళ్ళు సూపర్ అనమాట, అర్థమైందా? అట్లా కాకుండా అయితేనే ఇప్పుడు రేపొద్దున 28 లో మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడు మనకి 28-29 అక్కడ మీకు మీ ఫేవరబుల్ గవర్నమెంట్ ఏదన్నా వచ్చింది అనుకో, సూపర్ కదా. 10th సెక్స్టైల్ నెటల్ సన్ జరుగుతుంది, ఎక్సలెంట్ ఆస్పెక్టా కాదా? సో అక్కడ ఏమి మనల్ని ఆపే ఆస్పెక్ట్స్ ఉన్నాయి? ఏం లేవు. నాకు ఏం లేదు సార్, 30 years దాకా ఏం లేవు, మోస్ట్లీ ఏం లేవు. ఇంకా నెక్స్ట్ 30 years వరకు ఏం లేవంటారా? ఓకే దట్స్ కూల్. ఓకే, అంటే అప్పుడు మీరు ప్రోగ్రెస్ అవుతున్నట్టేగా. మధ్యలో వీనస్ 10,000 అపోజిషన్ ఉందిగా ఒకటి జస్ట్ చిన్న బ్రేక్ పడింది, ఇమీడియట్లీ మళ్ళీ 10,000 అటు ప్రోగ్రెస్ మన వీనస్ కి ఉంది, ఇటు మూన్ వీనస్ తో లైక్ 33, 34. చంద్రుడు నీచంలో ఉన్నాడు అనమాట. చంద్రుడిని కూడా మనం అట్లా తక్కువ అంచనా వేయకూడదు అనమాట. చంద్ర నక్షత్రంలో ఎవరున్నారు? శని ఉన్నాడు. శని ఒక్కడే ఉన్నాడు కాబట్టి హీ విల్ ట్రై టు ప్రొడ్యూస్ గుడ్ రిజల్ట్. బట్ కాకపోతే చంద్రుడు స్టార్ లాడ్ చూడండి, మళ్ళీ సేమ్ వీనస్ తో కంట్రోల్ అయ్యాడు. సో ఫస్ట్ పార్ట్ వదిలేసేస్తే మళ్ళీ సెకండ్ పార్ట్ లో ట్విస్ట్ ఉంటుంది, అర్థమైందా? కాబట్టి ఆ వీనస్ బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని జాగ్రత్తగా కన్సిడర్ చేయాలి. అక్కడ దానికన్నా ముందు మెర్క్యూరీ బుక్ ఉందిగా, అది కూడా కన్సిడర్ చేయాలన్నమాట. ఎందుకంటే దశాలాడి యొక్క నక్షత్రలాడు 8th లాడితో కంట్రోల్ చేయబడుతున్నాడు. 34, 35 లో అక్కడ ఒక 1-2 years అనమాట. 1-2 years అక్కడ అది దాటేస్తే మళ్ళీ మీరు అన్నట్టుగా ఆస్పెక్ట్స్ ఏమి కాంప్లికేటెడ్గా ఏం లేవు, చిన్న ఆస్పెక్ట్స్ వస్తూ ఉంటాయి కానీ, బట్ మెజారిటీ ఆఫ్ ఆస్పెక్ట్స్ గోయింగ్ వెల్. అంటే వీనస్ స్క్వేర్ మళ్ళీ సన్ జరుగుతుంది, మళ్ళీ అదే టైంకి మళ్ళీ మెర్క్యూరీ కూడా అందుకుంటుంది. మెర్క్యూరీ 10,000 ట్రైన్, మెర్క్యూరీకి సెక్స్టైల్. ఓకే గుడ్. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చేద్దాం లేక. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రిడిక్షన్ నేను చెప్పింది కాదు, మీరు చెప్తా ఉంది, నేను నిండమే అడిగింది. మీరు వెస్టర్న్ ఎక్కడ నేర్చుకున్నారు? మీ దగ్గరనే సార్, నేర్చుకుంటాను మీ దగ్గర. కాకపోతే ఇందులో కూడా చిన్న డౌట్స్ ఉన్నాయి, మీరు కొన్ని చెప్తా ఉంటాయి, అది మీకు జస్ట్ నేను మళ్ళీ తర్వాత అడుగుతానులే. నేను చెప్పేశాను, మీరు ఇక అడగాల్సిన అడగండి. అంటే మొత్తానికి ఇప్పుడు నేను ఏమంటారంటే 2026 స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి 26, 27 టఫ్. ఇప్పుడు నేను ప్రోగ్రెసివ్. అవును, 28 వరకు కూడా ఈ సన్ అయ్యేంత వరకు కూడా స్లోగానే వెళ్తా ఉంటది, ఏం స్పీడ్ అని ఊహించుకోవద్దు.
నేను ఈ ప్రోగ్రెసివ్ సన్ వీనస్ మీకు వెళ్తే కూడా కొంచెం ఎంతో కొంత న్యూట్రల్ ఉంటదేమో అన్న point లేదు, ఒకటి అది అనుకున్నాను. రెట్రో రివర్సల్ అయింది కదా, దాన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. ఓకే. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ అంటే లైక్ ఈ వీనస్ అంతర్దశ కూడా వస్తుంది సార్ మనకు. రవిలో లాస్ట్ వస్తుంది. రవిలో అవును వీనస్ అవును వస్తుంది కదా! అవును. దాన్ని కూడా అప్పటికి నేనేం అప్పటికి చెప్పానంటే మీకు అదే ఆ మూమెంట్ కనబడొచ్చు కానీ, బట్ మళ్ళీ ఫ్రూట్ రావాలంటే 10th సెక్స్టైల్ పర్ఫెక్ట్ గా ఫామ్ అవ్వాల్సిందే కదా. ఎందుకంటే ఓకే. అదే. చూడండి, మధ్యలో కూడా మీరు అన్ని సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యారు చూసారా. ఆస్పెక్ట్స్ మధ్యలో సన్ 10,000 ట్రైన్ ఇచ్చింది, మరి పని చేసిందా? 10,000 పని చేయలేగా. అప్పుడు ఆ టైంలో జాబ్ చేశాను సార్. అప్పుడే 2016, 14, 15 నాకు తెలిసి అది ఇచ్చింది. నేను 1 ఇయర్ తర్వాత అప్పుడు సంథింగ్ నేను జాబ్ చేశాను. అప్పుడు 1 ఇయర్ జాబ్ చేసిన చెప్పి అనుకున్నాను. అదే తర్వాత మళ్ళీ ఆస్పెక్ట్స్ నిలదొక్కునేటట్టు చేయలే కదా, టెంపరీగా చేసే. అక్కడ ఏం లేదు సార్. నిలదొక్కుని అంతే, జస్ట్ ఏంటంటే టెంపరీ అంతే, అంతమంది టెంపరీ. అదే మీరు సందర్శన గమనిస్తే మిమ్మల్ని లేపింది చూసారా. సందాష్ అయితే ఇంటూ 1000 టైమ్స్ లేపినట్టే వాస్తవానికి. అంటే అప్పుడు ఈవెన్ 1000 రూపీస్ కి ఇబ్బంది పడేటోళ్ళం, ఇప్పుడు కోట్లలో బిజినెస్ చేస్తున్నాం. అవును, దట్స్ గ్రేట్ కదా. ప్రాఫిట్స్ పక్కన పెడితే అవును, టర్న్ turnover అవుతుంది కదా, స్కోప్ ఆఫ్ ఎర్నింగ్ పెరుగుద్ది. అప్పుడు ₹1,00,000 ఇవ్వమంటే ఎవరు ఇచ్చేటోళ్ళు కాదు. ఇప్పుడు ₹1,00,00,000 అమ్మన్నా ఇస్తున్నారు ప్రజెంట్ మనకు కనీసం. అవును. అది దాని సందర్భాన్ని బట్టి. గ్రేట్. అది సరే. అయితే ఇప్పుడు నేను ఇదే వీనస్ కూడా సెకండ్ లో ఉండి మనకు రిటైర్ అయ్యాడు కదా. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అంటే ఫైనాన్షియల్ గా మనము ఈ సెకండ్ స్థానం కదా సార్ బేసిక్. అవును, కుటుంబ స్థానాన్ని ఎక్స్పాన్షన్ చేయట్లేదు కదా. మ్యారేజ్ అవ్వలేదు సార్. దానికి అదే కుటుంబ స్థానాన్ని ఎక్స్పాన్షన్ చేయనియట్లేదు కదా. మనకు ఎట్లా సార్ మరి ఇప్పుడు మ్యారేజ్ ఎప్పటిదాకా అవ్వదు మనకు అప్రాక్సిమేట్లీ? మ్యారేజ్ మరి అంటే ఇప్పుడు మీకు లవ్ ఉందని అంటే లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 22లో స్టార్ట్ అయిందా? 22 జూలై సార్. 22 జూన్ జూలై సార్. ఓకే, అప్పుడు మీకు ఏం ఆస్పెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. అప్పుడు ప్రోగ్రెసివ్ సన్ 22లో మెర్క్యూరీ కానీ ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవు 22లో కదా. ఓకే. 22లో సార్ నాకు డౌట్, ఇప్పుడు ప్రోగ్రెసివ్ సన్ కూడా వీనస్ ని ట్రైన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు కదా, అది నెగిటివ్ సార్? నెగిటివ్ సార్ మనకు అది ప్రోగ్రెసివ్ సన్ దేనికి ఇచ్చాడు ట్రైన్? యురేనస్ కి. యురేనస్ కి ట్రైన్ బిఫోర్ ఇయర్ కదా, అది 21లో కదా. బిఫోర్ ఇయర్ అది అంటే అది నెగిటివ్ కదా, అది అనుకూలంగా లేదు. అక్కడ మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు అదే చూడాలి. అక్కడ మీకు 5 lakhs వచ్చినాయి అవన్నీ మీరు చెప్పినా గానీ 10,000 కంజంక్షన్ సాటర్న్ జరిగినప్పుడు ఏమవుతుందంటే లైఫ్ వెనక్కి తీసుకుపోద్ది. ఇప్పుడు మనం ఏం చేస్తానంటే ఒకేసారి వెళ్ళి స్టక్ అయ్యాం కదా, ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఇబ్బంది పడట్లేదా? అవునవును, అర్థమైందా? రిటర్న్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే, అదంతా ఓకే, అవన్నీ యాక్సెప్ట్ చేస్తాను. ఆ క్యాలిక్యులేషన్ అనేది ఒక్కోసారి ఎక్సెస్ గా ఇచ్చిన దాన్ని కరెక్షన్ చేస్తుంది. అర్థమైందా? బాగా పెరిగిపోయిన దాన్ని రీఅడ్జస్ట్ చేస్తుంది అనమాట. అట్లాంటి మూమెంట్ లో ఉన్నారు, కరెక్షన్ మూమెంట్ లో ఉన్నారు మీరు. కాబట్టి ఏదైనా మనకు ఫ్రూట్ఫుల్ అవుతుంది. ఎందుకంటే సన్ గురించి అసలు భయపడిన అవసరం లేదు. హీ విల్ కంట్రోల్ ఎనీవే. సెకండ్ కే కదా కనెక్ట్ అయింది, కాబట్టి హీ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్. కానీ 3 and 8 కాబట్టి ట్విస్ట్ అనమాట. ట్విస్ట్ లేని అయ్యాడు. 6 and 8 కనెక్ట్ అయినప్పుడు విపరీత రాజయోగం అంటే అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా చూడండి, ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇది మంచి చేయడానికి కూడా జడ్జ్ చేయలేరు ఒక్కోసారి. ఉదాహరణకి మీరు 2 ఏళ్ల తర్వాత నేను ఆగిపోవడమే మంచిదైందండి, ఓకే, అప్పుడు కనుక నా అమ్ముడు పోయి ఉంటే నాకు 10 వచ్చేది, అది లేట్ అయ్యి తర్వాత అప్రూవ్ అవ్వడం వల్ల నాకు 28, 29లో సెల్ అవ్వడం వల్ల 1:5 లెవెల్లో నాకు రిటర్న్స్ వచ్చాయండి అంటే నేను సరే అండి వెరీ గ్రేట్ అని చెప్పాలి, అంతే కదా. వాల్యూ ఆఫ్ ల్యాండ్ కూడా పెరుగుతుంది కదా, అప్రిషియేట్ అవుతుంది కదా. అవునవును. సో ప్యారలీ అప్రిషియేట్ అవుతున్నట్టే. కాబట్టి ఇప్పుడు కావాలని ఏదైనా అగ్రెసివ్గా చేస్తేనే అదే మిస్టేక్ అవుతుంది అనమాట. ఓపిక పడితే దెన్ ఇట్ విల్ బి గ్రేట్. ఇట్లాంటప్పుడే డిసిషన్ తీసుకోకుండా ఆగడం ప్లాన్ చేయాలి. 0 మెయింటెనెన్స్ మోడ్కి వెళ్ళడానికి వీలైనంత ట్రై చేయండి, అంతేనా. ఇది మెయింటెనెన్స్ 5 lakhs 3 lakhs జనరల్ కామన్ సార్. ఇది ఇంత ఇలా తిక్కు అంటే చట్టంలో ఇరుక్కున్నాం కదా, ఇప్పుడు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే, మినిమం మెయింటెనెన్స్ ఉంటుంది. ఇక అదంతా మీరు ప్లాన్ చేసుకోవాల్సింది, ఎందుకంటే అప్పటిదాకా నేను ఏం చేయాలనేది మీరు ప్లాన్ చేయాలి. అది అంటే మొత్తానికి రవి దశలో కొంచెం జాగ్రత్త ఉంటే, ఇప్పుడు శని కూడా మనకు 11th లో ఉన్నాడు. మన నెక్స్ట్ జరిగేది మూన్ దశ కదా. మూన్ శని ఇస్తాడు కదా ఫలితాన్ని. శని 11th లో ఉన్నాడు కాబట్టి మనకు పాజిటివ్ ఇవ్వాలి. చాలా వరకు 70% పాజిటివ్ ఇవ్వాలి. లాస్ట్ లో మూన్ లో ఆ మెర్క్యూరీ వచ్చినప్పుడు, ఆ వీనస్ 10,000 అపోజిషన్ వచ్చినప్పుడు అప్పుడు నమ్మడానికి లేదనమాట. ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు భుక్తులు ఉన్నా కూడా మరి నమ్మడానికి ఉండవు అనమాట ఒక్కోసారి. ఓకే, ఎందుకంటే జూపిటర్ గానీ అక్కడ పైనుంచి మార్స్ కూడా 8th దాంతో చూస్తున్నాడు కదా, 8th దృష్టితో చూస్తున్నాడు కదా. అది దృష్టి వాటి గురించి కంప్లైంట్ కాదు, ప్రోగ్రెషన్ యాజ్ ఎ కంప్లైంట్ అనమాట. ప్రోగ్రెషన్ భుక్తి కూడా కంప్లైంట్.
ఓకే. చిన్న చిన్న బుక్తులు ఉన్నాయిలే మధ్యలో బ్రేకులు పడతాయి నాకు బ్రేకులు అర్థమైపోయింది. పడతాయి, 32 అందుకోసమే మీకు మెజరింగ్ చెప్తున్నది చేయాలి. అది ఎలా ఎగ్జాక్ట్ ఎంత అనేది అనిపించింది మనకు ఓవరాల్ కన్వర్జేషన్? హ్యాపీ విత్ ద రీడింగ్? సార్ సూపర్ సార్. ఆల్రెడీ ఇంకా దీనిలో మీకు తిరుగులేదు సార్. థ్యాంక్ యూ అంటే జనరల్లీ తిరుగులేదు. అది నేను చూస్తాను. ఈ చిన్న చిన్న డౌట్లే ఉన్నాయన్నట్టు. ఇదంతా ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ మూడ్‌లో ఉన్నారు. ఇంత పెట్టాము మళ్ళీ స్ట్రక్ అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే 22లో 0 ఉండి 23, 24 అంతా పైకెళ్ళి మళ్ళీ 25లో మళ్ళీ న్యూట్రల్‌లోకొచ్చి మళ్ళీ మైనస్‌లోకి వెళ్తుందన్న ప్రెషర్ అదే లైక్ మీరు అన్నట్టు ఆ లిటరల్లీ వీనస్ మార్స్ మీదకి వెళ్ళడం, మార్స్ సెక్స్టైల్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అది రెట్రో రివర్సల్సే మీరు అన్నది, ఎగ్జాక్ట్లీ రెట్రో రివర్సల్. ఇక్కడే ఈవెన్ వెస్టర్న్ ఆస్ట్రాలజర్స్ కూడా ఫెయిల్ అయిపోతారు అనమాట. అదే ఇప్పుడు జరుగుతుందంటే పోనీ దీనికన్నా ముందు గురు దశ జరిగింది. గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. అద్భుతంగా ఉండాలి. ఇప్పుడు శని జరుగుతుంది అంతర్దశ. శని 11థ్‌లో ఉన్నాడు. ఇది కూడా బానే ఉండాలి. కానీ మనకు రిజల్ట్స్ చూస్తే మాత్రం అట్లా రావట్లేదు. అట్లా రావు కదా మరి. అందుకోసమే దశ ఫ్లో అని, హౌస్ అనాలిసిస్ అని, లైట్ ఆల్గరిథం అని ఇవన్నీ తిప్పలు అదే. పడేది అందుకే కదా. అవునవును. అంతే రైట్ సార్. రైట్. సిట్యుయేషన్. సో మొత్తానికి ఆల్ సార్ ఇప్పుడు ఆల్ ది బెస్ట్ అండి. సార్ ఒక చిన్న ఫీడ్బ్యాక్ డౌట్ షేర్ సార్. చేస్తారా మీరు వెబ్సైట్లో? తప్పకుండా సార్. తప్పకుండా. యా అయితే యా ఇంకా డౌట్లు ఒక ఉన్నాయా? ఒక 2, 3 డౌట్స్ అంతే. చిన్న చిన్న యా డౌట్సే. యా జనరల్‌గా ఏందంటే ఇప్పుడు అంటే మీరు చెప్పింది రవి దశ తర్వాత చంద్రదశ బావుంటది. చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయని చెప్పారు. అవును తర్వాత కుజ దశ కూడా కుజుడు కూడా లైక్ రాహు నక్షత్రంలో ఉంటే కుజ నక్షత్రంలో ఎవరు లేదు కదా సార్ బేసిక్‌గా. అవును, అప్పుడు లాభానికే అప్పుడు కనెక్ట్ కుజుడు అయింది కదా. దట్స్ మీన్ లాభం డీసెంట్ 10, కదా. 10, 11కి కనెక్ట్ అయినాడు. అది కూడా అప్పుడు బానే కూడా ఉంది సార్. అప్పుడు మోస్ట్‌లీ కూడా ట్రైన్ ఆస్పెక్ట్స్ పడుతున్నాయిగా. ట్రైన్స్ మంచిగా అంటే ఈవెన్ 6 మెర్క్యూరీతో పడుతుంది సార్. పడుతుంది, అవన్నీ మార్స్ 10, తో 10 పడుతుంది. అవును. 10th వస్తుంది 6 పడుతున్నాయి. 6 టైమ్స్ వస్తున్నాయి మోస్ట్‌లీ ఈ కమింగ్ 25 ఇయర్స్‌లో. అదే మంచి మంచి ఆస్పెక్ట్స్ వస్తున్నాయి కదా. డెఫినెట్లీ గ్రేట్. అంటే మోస్ట్‌లీ రాహు వచ్చే వరకు రాహులో కూడా స్టార్టింగ్ కూడా బానే ఉంటది సార్ జనరల్‌గా. అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం కదా. ఓకే. ఓకే సార్. అయితే ఫైన్ సార్. అయితే జనరల్ ఇంకొక డౌట్ ఉంది సార్ యాక్చువల్‌గా. ఇది ఇప్పుడు యురేనస్ ఉన్నాడు సార్ బేసిక్‌గా. యురేనస్ అనేది వీనస్ స్టార్‌లో ఉన్నాడు బేసిక్‌గా. ఈ వీనస్ రెట్రో అయిపోయింది సార్ బేసిక్‌గా. అంటే రాహుని అది వీనస్ అది ఒకటే మీరు స్టార్‌లో ఉన్నాడు. వేదిక్ పరంగా, వెస్టర్న్ పరంగా మీరు అప్లై చేయకూడదు. ఓన్లీ ఓకే. రాహు అంటే కలిసి నేనేమో ఉంటేనే క్యాన్సిల్ అవుతుంది తప్ప అది వేదిక్ పరంగా తీసుకునేది వెస్టర్న్ లో అప్లై చేయకండి. అదే. నేను యాక్చువల్లీ ఇది 2 దాంట్లో స్టార్‌లో ఉన్నాయి కదా. ఇది కూడా స్టార్‌లో ఉండేసరికి ఇది కూడా ఆహా మైనస్ లేదు ఇంటూ లేదు, మైనస్ రాహు అయితుంది. రాహు అదే స్టార్ లో, వీనస్ స్టార్ లో ఉంటే అప్పుడు ఇచ్చేది క్యాన్సిలేషన్. ఇప్పుడు ఇయ్యదు. అది రెట్రో రివర్సల్ అవునా! ఆస్పెక్టే పనిచేస్తుంది. ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే. ఎనీవేస్ థాంక్ యూ సార్. ఇంకా ఈ ప్రస్తుతానికైతే అంతే సార్. ఇంకా నేను అదే థ్యాంక్ కలుద్దాం అనుకున్న పర్సనల్‌గా. మొత్తానికైతే హ్యాపీ సార్. నో పర్లేదు ప్రాబ్లమ్ పర్లేదు, నో డౌట్స్. వరీస్.